విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా ద ట్రయో ఈస్ బ్యాక్ ఫర్ ద ఓడిఐ సిరీస్. ఇవాల్టి నుంచే ఫస్ట్ ఓడిఐ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది ఎడ్జ్బాస్టన్లో. T20 సిరీస్ ఇంగ్లాండ్ కంప్లీట్ డామినేట్ చేశారు. కానీ ఓడిఐ సిరీస్ మరి ఈ ఫార్మాట్లో ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఎలా చేస్తున్న పాస్ట్ ఫ్యూ మ్యాచెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శుభ్మన్ గిల్ మ్యాచ్ కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోహిత్ శర్మకి ఈ వెన్యూ అంటే స్పెషల్ లవ్, అదెందుకో కూడా మీకు చెప్తాను. నేను విరాట్ కోహ్లీ 203 రన్స్ కొడితే ఒక స్పెషల్ ల్యాండ్ మార్క్ అచీవ్ చేస్తాడు. అదేంటి అండ్ బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి, మరి ఇండియా బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది, మరి బౌలింగ్ యూనిట్ ఎలా ఉంది, మరి ఈ మ్యాచ్లో బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫైనలీ ఫస్ట్ ఓడిఐ ఎవరు డామినేట్ చేయబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు డూయింగ్ వెల్. T20 సిరీస్ ఇంగ్లాండ్ డామినేట్ చేశారు, వైట్ వాష్ చేశారు. కానీ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఓడిఐ ఫార్మాట్. రోకో ఆర్ బ్యాక్. బూమ్రా కూడా 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ చేస్తున్నాడు ఓడిఐ ఫార్మాట్లో ఇండియాకి. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ దిస్ గేమ్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. ఫస్ట్ మీకు నేను ఇండియా షెడ్యూల్ చూపిస్తున్నా. 2027 నెక్స్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికాలో ఓడిఐ వరల్డ్ కప్ ఉంది. కానీ ఇప్పుడు నుంచి జనవరి దాకా ఇండియా ఎన్ని సిరీస్ ఆడుతున్నారు, ఎవరితో ఆడుతున్నారు, ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారో ఆ టేబుల్ వేసా. ఒకవేళ ఫోన్లో ఈ వీడియో చూస్తుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొచ్చి మీరు ముందు క్లారిటీ ఉంటుంది ఇండియా ఎక్కడ మ్యాచ్లు ఆడుతున్నారు. ఓకే, నౌ కమింగ్ టు ఈ సిరీస్. ఇంగ్లాండ్తో ఆడుతున్నారు ఇవాళ ఫస్ట్ ఓడిఐ, మీకు తెలుసు ఎడ్జ్బాస్టన్లో ఆడుతున్నారు. అయితే ఫస్ట్ బోత్ ద టీమ్స్ ఫామ్ గురించి మాట్లాడదాం. ఇండియా ఓడిఐ ఫార్మాట్ డామినేట్ చేస్తున్నారు. వరల్డ్లో నెంబర్ 1 టీమ్ అంటే ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్టిల్ ఇండియా ఓడిఐ ఫార్మాట్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. కానీ ఇంకో పక్క ఇంగ్లాండ్ T20లో మంచి డామినేట్ చేశారు సిరీస్. కానీ ఓడిఐ ఫార్మాట్కి వస్తే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది చూడండి. లాస్ట్ 35 మ్యాచెస్లో గెలిచింది కేవలం 12 మ్యాచ్లే ఇంగ్లాండ్ క్రికెట్ టీం. ఓడిఐ ఫార్మాట్ స్ట్రగుల్ అవుతున్నారు. అంటే 34% విన్ మార్జిన్ లాస్ట్ 35 మ్యాచెస్లో. 2019 ఓడిఐ వరల్డ్ కప్ గెలిచారా, అప్పటి నుంచి స్లంప్. ఓడిఐ ఫార్మాట్లో సరిగా చేయట్లేదు ఫర్ స్ట్రేంజ్ రీజన్స్ అని. అట్లా అని చెప్పేసి మ్యాచ్ ఓడిపోతారు, వన్ సైడ్ అవుతుందని కాదు. జస్ట్ ఫార్మ్ ఆఫ్ బోత్ ద టీమ్స్ మీకు చూపిస్తున్నా. క్లారిటీ వచ్చేసింది కదా? ఓకే, నౌ కమింగ్ టు రోకో. డైరెక్ట్ విల్ జంప్ ఇన్ టు రోహిత్ శర్మ ఫేవరెట్ గ్రౌండ్ ఎడ్జ్బాస్టన్. లాస్ట్ 3 మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొట్టాడు ఇక్కడ. ఈ గ్రౌండ్లో 90 యావరేజ్ రోహిత్ శర్మది. ఈ మ్యాచ్ కంటే ముందు అంటే 3 సెంచరీల కంటే ముందు కూడా ఒక 91 ఉంది. 90 యావరేజ్. ఇంగ్లాండ్లో 65 యావరేజ్ టోటల్. ఇంగ్లాండ్ అన్ని గ్రౌండ్స్లో 2019 ఓడిఐ వరల్డ్ కప్లో 5 సెంచరీలు కొట్టిన రోహిత్ శర్మ ఇక్కడే. సో ఇంగ్లాండ్ గ్రౌండ్స్ బాగా ఇష్టపడతాడు. మంచి ఫామ్లో నుంచి కూడా రోహిత్ వస్తున్నాడు. సో గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఇంకో పక్క విరాట్ కోహ్లీ జస్ట్ 203 రన్స్ కొడితే 15,000 రన్స్ కొడతాడు ఓడిఐ ఫార్మాట్లో. ఇంతవరకు ఆ రికార్డ్ అచీవ్ చేసింది ఓన్లీ సచిన్ టెండూల్కర్. సో ఆ రికార్డ్ కూడా హీఈస్ గోయింగ్ టు అచీవ్ దట్. సూపర్ రికార్డ్ ఇది ఓడిఐ ఫార్మాట్లో. అండ్ విరాట్ కోహ్లీ చూడండి లాస్ట్ 7 ఇన్నింగ్స్ ఓడిఐ ఫార్మాట్లో 3 సెంచరీస్ 350s కొట్టేసి వస్తున్నాడు. సో రిచ్ ఫామ్ నుంచి వస్తున్నాడు. ఐపీఎల్ కూడా దుమ్ములేపేసి వస్తున్నాడు. ఛాంపియన్షిప్ గెలిచారు, రన్స్ కొట్టాడు, ఇంకేం కావాలి విరాట్ కోహ్లీ. సో వీళ్ళిద్దరు రోకో వచ్చిన తర్వాత ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ అవుతుంది. రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు. గిల్ కూడా ఉన్నాడు కదా. సో రైట్ హ్యాండర్స్ చూడండి టాప్ 6లో ఆల్మోస్ట్ 5 రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్ వీళ్ళందరూ చూస్తే. సో విచ్ ఈస్ వెరీ నైస్ టు సీ. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు శుభ్మన్ గిల్. ఎస్, మంచి ఫామ్లో ఉన్నాడు. ఈజ్ ఎ సూపర్ క్యాప్టెన్. నాకు నచ్చిన విషయం ఏంటంటే మ్యాచ్ కంటే ముందు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు, మాట్లాడాడు. ఏంటి? దే ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఓడిఐ స్క్వాడ్. వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఉంది, వీళ్ళిద్దరు పిల్లర్స్ లాంటి ప్లేయర్స్ అని, ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని స్టాంప్ ఆఫ్ అథారిటీతో చెప్పాడు, విచ్ వాస్ వెరీ నైస్. అండ్ ఆల్సో ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏం చెప్పారంటే విరాట్ కోహ్లీతో ఇన్డెప్త్ డిస్కషన్స్ నడిపించాడంట తను. అంటే అడుగుతున్నాడు, విరాట్ కోహ్లీ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాడంట శుభ్మన్ గిల్. ఏ ప్లేయర్ని తీసుకోవాలి, ఏ కాంబినేషన్స్ సూట్ అవుతాయి, కండిషన్ సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉండబోతున్నాయి, ముందు గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఏ ప్లేయర్ సూట్ అవుతారని చెప్పేసి మొత్తం విరాట్తో నేను మాట్లాడుతున్నా అన్నాడు. విచ్ వాజ్ ఆల్సో వెరీ నైస్ టు సీ. దీస్ ఆర్ గుడ్ సైన్స్. ఓకే, పాజిటివ్స్ మాట్లాడు ఇండియాది. కానీ ఈ సిరీస్కి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తా. బ్యాటింగ్ దుమ్ములేపే బ్యాటర్స్ ఉన్నారు, అందరు మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్నారు. కానీ బౌలింగ్ స్పిన్నర్స్ మంచిగా ఉన్నారు. కానీ ఒక్కసారి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చూడండి. బూమ్రాకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందా చెప్పినట్టు 2023 ఓడిఐ వరల్డ్ కప్ మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ చేస్తున్నారు. అంటే బూమ్రాని సేవ్ చేస్తున్నారు. ఓన్లీ ఓడిఐ ఫార్మాట్ ఆడిపిస్తున్నారు. ఇప్పుడు బీసీసీఐ ఇంజురీస్ అవ్వకుండా వేరే ఫార్మాట్ ఆడట్లేదు. ఎందుకంటే ఓడిఐ ఫార్మాట్ బాడీ ఫ్రెష్ ఉండాలి. కమింగ్ ఓడిఐ వరల్డ్ కప్ ఇంపార్టెంట్ ఇండియాకి, అందుకనే. కానీ దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ద సెకండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ మ్యాచ్ ఆడతాడో లేదో నాకు డౌట్. గుర్నూర్ బ్రార్ కూడా ఆడచ్చు. మరి చూడండి వేరే బౌలర్స్కి ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ ఏమైనా ఈ సిరీస్లో ఇండియా ఎక్స్ప్లాయిట్ అవుతుందా? దిస్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. వీడ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, నౌ కమింగ్ టు ఇంకో విషయం మీకు ఇంపార్టెంట్ చూపించాల్సింది. ఇంగ్లాండ్ యాజ్ ఎ టీమ్ ఇందా చూపించా కదా, 35 మ్యాచెస్లో 12 మ్యాచ్లు ఓడిపోయారు. దాంతోపాటు లాస్ట్ 8 బైలాటరల్ సిరీస్ ఇండియాతో ఆడారు ఓడిఐ ఫార్మాట్లో. ఒక
ఒక్కటే సిరీస్ గెలిచారు, అది కూడా చూడండి, అది మినాయిస్తే గెలిచింది లేదు. సో ఇప్పుడు మొత్తం మ్యాచ్ స్టోరీస్ గురించి మాట్లాడడం. ఇప్పుడు ఇవాళ వెన్యూ, ప్లేయింగ్ 11 అన్ని, లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. ఇవాళ మ్యాచ్ జరుగుతుంది ఎడ్జ్బాస్టన్లో, బర్మింగం ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అవుతుంది. అయితే ఇక్కడ 2019 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత 2 మ్యాచ్లే అయినాయి ఓడిఐ ఫార్మాట్, అందుకనే ఆ మ్యాచ్ల గురించి ఎక్కువ చెప్పట్లేదు నెంబర్స్. కానీ లాస్ట్ 9 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అంటే డొమెస్టిక్ ఓడిఐ మ్యాచెస్ ఇక్కడ రీసెంట్లీ అయినాయి, దాని నెంబర్స్ చెప్తున్నా. అంటే పిచ్ కండిషన్స్ ఎలా ఉండినాయో ఈ మ్యాచ్ల్లో. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ లాస్ట్ 9 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ 4 గెలిచినాయి, సెకండ్ బ్యాటింగ్ 4 గెలిచారు, ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. యావరేజ్ స్కోర్ 223, విన్నింగ్ స్కోర్ వచ్చేసి 280. అంటే పెద్ద చాలా మంచి బ్యాటింగ్ గేట్ కాదు, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. సో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఏం ఫరక్ పడదు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాంట్ బ్యాట్ ఫస్ట్ అనిపిస్తుంది, దాంతో ప్రెషర్ పెట్టచ్చు. అలాంటి వెన్యూ ఏమో అనిపిస్తుంది నాకు. ఇట్స్ నాట్ లైక్ ఏ సెకండ్ బ్యాటింగ్ డ్యూ వస్తుంది అట్లాంటి గ్రౌండ్ అయితే కాదు. సో యాడెడ్ అడ్వాంటేజ్ టాస్లో ఏమి ఉండదని చెప్పేసి చెప్తున్నా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ టు ద బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11. ఫస్ట్ మనం ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూద్దాము, స్క్రీన్ మీద వేస్తున్నా. సో దే హ్యావ్ ఎ గుడ్ టీమ్స్, బ్యాటింగ్ మొత్తం మంచిగా ఉంది. జేకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్, శామ్ కరణ్, విల్ జాక్స్ అందరు T20 ఫార్మాట్లో కూడా మంచి ఫామ్ చూపించారు. అండ్ బౌలింగ్ కూడా జోఫ్రా ఆర్చర్ మంచిగా ఉన్నాడు, లియామ్ డాసన్ ఉన్నాడు, జాష్ టంగ్ అండ్ ఆదిల్ రషీద్. స్పిన్ డిపార్ట్మెంట్ మంచిగా ఉంది, ఈ గ్రౌండ్లో బాల్ కొంచెం స్పిన్ కూడా అవుతుంది. సో ది గాట్ ఎ గుడ్ బౌలింగ్ అటాక్, ఇన్ఫార్మ్ బౌలింగ్ అటాక్ ఉంది. లుక్ స్ట్రాంగ్ ఆన్ పేపర్ ఇంగ్లాండ్, ఈవెన్ దో ఫామ్ మంచిగా లేదా ఓడిఐ ఫార్మాట్లో, ప్లేయర్స్ ఫామ్ మాత్రం మంచిగా ఉంది. ఓకే, నౌ కమింగ్ టు ఇండియన్ టీమ్. నా ప్లేయింగ్ 11 నా ఈ మ్యాచ్ గురించి ఇలా ఉండొచ్చు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు చూడండి ఇక్కడ. దాని తర్వాత శివం డుబే చూడండి, ఇక్కడ ఒక ఆల్రౌండర్. అంటే హార్దిక్ పాండ్యా ఆబ్వియస్లీ ఓడిఐ ఫార్మాట్ రెస్ట్ తీసుకుంటున్నాడు అనిపిస్తుంది, తర్వాత వస్తాడు వీళ్ళు కమ్బ్యాక్ ఫర్ ది వరల్డ్ కప్ అనిపిస్తుంది, వస్తే నథింగ్ లైక్ ఇట్. నితీష్ కుమార్ రెడ్డికి ఇంజురీ అవడం వల్ల ఇక్కడ శివం డుబేకి ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ ఇదొకటే ఆల్రౌండర్ కోట, మరి ఎట్లా బౌలింగ్ వేస్తాడా చూద్దాము. శివం డుబే. అక్షర్ పటేల్ T20లో లాస్ట్ మ్యాచ్ ఎక్కువ రన్స్ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు ఈ ఓడిఐ సిరీస్లో చూడండి, ఈ మైట్ బీ ద గేమ్ చేంజర్ ఆల్సో. దాని తర్వాత వచ్చేసి కూడా హర్షదీప్ సింగ్. అండ్ నాకు గుర్నూర్ ఆడతాడు అనిపిస్తుంది మ్యాచ్ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో. ఐ థింక్ తనని ఆపి గుర్నూర్ ఆడిపిస్తారు, ఎందుకంటే లాస్ట్ సిరీస్ చాలా మంచిగా వేసాడు ఓడిఐ ఫార్మాట్లో. అండ్ సౌత్ ఆఫ్రికా గురించి చూస్తున్నారు, ఒక టాల్ బౌలర్, ప్రసిద్ధ్ కూడా టాలే, కానీ గుర్నూర్ ఎట్లయితే ఫామ్ చూపించాడో ఐ థింక్ దే మైట్ గో విత్ హిమ్. అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఇది మొత్తానికి. అయితే మీకు ఇది కూడా చెప్పేస్తాను నేను, ప్లేయర్స్ ఎట్లయితే ఉంది కదా మ్యాచ్అప్స్. ఫస్ట్ రోహిత్ శర్మ వర్సెస్ ఆదిల్ రషీద్. రోహిత్ శర్మ 5 innings 2 times అవుటాడు. సో ఆదిల్ రషీద్ వర్సెస్ రోహిత్ శర్మ మంచి కాంటెస్ట్. విరాట్ కోహ్లీ వర్సెస్ ఆదిల్ రషీద్ అగైన్ 10 innings 5 times అవుట్ చేశాడు. సో విరాట్ కోహ్లీ రాగానే ఆదిల్ రషీద్ తీసుకొస్తారు అనిపిస్తుంది. అండ్ జో రూట్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా 5 innings 3 times అవుట్ చేశాడు. దిస్ ఈజ్ అ సూపర్ కాంటెస్ట్. అండ్ జాస్ బట్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు అవుట్ చేశాడు. ఓకే, నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. అయితే నాకు అనిపిస్తుంది చూడండి, బ్యాటింగ్ పరంగా చూస్తే ఇండియా ఆర్ వే హెడ్, బికాజ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అవుట్ స్టాండింగ్. ఓడియా ఫార్మాట్లో వీళ్ళకంటే బెటర్ బ్యాటర్స్ ఉండరు. ఈవెన్ ఇంగ్లాండ్ అగ్రెసివ్ ఆడినా ఐ థింక్ ఇండియా నోస్ హౌ టు బ్యాలెన్స్ బ్యాటింగ్లో. కానీ బౌలింగ్కి వచ్చేస్తే ఇంగ్లాండ్ బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇండియా దగ్గర ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. ఇందాక మీకు వేసి చూపించా మొత్తం చార్ట్, బుమ్రా తప్పించి ప్రసిద్ధ్ కృష్ణ తప్పిస్తే వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేదు, అదేమన్నా ఫరక్ పడుతుంది. అందుకనే ఈ మ్యాచ్ 50-50 మ్యాచ్ అంట. నేను ఎటు 50-50 అన్నా కాబట్టి నేను ఐ విల్ గో విత్ ఇండియా. అది కూడా 51% ఇండియా టు విన్ దిస్ మ్యాచ్ అండ్ 49 ఇంగ్లాండ్. అంత క్లోజ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారో మీ ప్రకారం కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో, టేక్ కేర్, బాయ్.